రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు. తనను ఇరికించడమే ఈడీ లక్ష్యమని తెలిపారు. సిబిఐ 31,000 పేజీలు, ఈడీ 25,000 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేశారని, అయితే ఎక్కడా కూడా తన పేరు లేదన్నారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 6 స్టేట్మెంట్లలో తన పేరు లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారని, ఎవరి అకౌంట్లోకి 100 కోట్లు వెళ్లాయని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయిన తర్వాత 50 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడన్న ఆయన తనపై ఎటువంటి కేసు లేదని, ఈడీకి నచ్చినన్ని రోజులు తనను కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు రాజకీయ కుట్ర అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని ఫైర్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్.